వచ్చే ఏడాదిలోగా రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రణాళికలు క్షేత్రస్థాయిలో అమలవుతాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. నంద్యాల కలెక్టరేట్లో బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంపై సమీక్ష నిర్వహించారు. వైసీపీ హయాంలో రుణాలు దుర్వినియోగమయ్యాయన్నారు. అమరావతిని ఏ రకంగా అయితే సెల్ఫ్ సస్టైన్ మోడల్ చేశామో రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఇస్ అన్ అడ్వాన్స్ స్టేజ్. నా నైజంలో అన్ని అయ్యేంత వరకు చెప్పను, బట్ కాకపోతే జరుగుతోంది కాబట్టి చెప్తున్నాం. దాంట్లో 15,000 వరకు మనకి ఇరిగేషన్, ఇంకో 15,000 వీఆర్ క్రియేటింగ్ మల్టిపుల్ సెక్టర్స్. దాంట్లో డ్రిప్ ఇరిగేషన్ తీసుకొస్తున్నాం, పైప్ ఇరిగేషన్ తీసుకొస్తున్నాం, దెన్ నర్సరీస్ ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం, బయర్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం, దెన్ రూరల్ రోడ్స్ ఇంప్రూవ్ చేస్తాం. ఇవన్నింటికి 40,000 కోట్లు డైరెక్ట్ మనీ ఇన్వెస్ట్మెంట్ అయితే ప్యారలల్ గా ఇంకో 40,000 నుంచి 60,000 కోట్లు ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తాము. డెఫినెట్ గా దాన్ని కూడా ఈ నెక్స్ట్ 1 year లోపల వి విల్ లాంచ్ టు ది గ్రౌండ్. రాయలసీమ ఏదైతే ఉందో వి విల్ బి ది ఫ్రంట్ రన్నర్స్ ఇన్ ది స్టేట్.